ఇక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్పై ట్రంప్ ఫోకస్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత కొన్ని నెలలుగా ఆయన అధ్యక్ష పీఠం ఎక్కినప్పటి నుంచి కూడా రకరకాలుగా ఆయన వార్తలు నిలుస్తున్నారు. అయితే ఇవాళ వార్తలు నిలవడానికి ఇది కొంచెం రీజనబుల్గా ఉంది. ఎందుకంటే అమెరికా అధ్యక్ష భవనానికి అతి సమీపంలో నేషనల్ గార్డ్స్పై జరిగిన కాల్పులతో అగ్రరాజు ఉలిక్కిపడింది. నిన్న అంటే వాళ్ళకి ఇంకా ఈరోజు అయి ఉండొచ్చు. అక్కడ గన్ కల్చర్ ఎక్కువ. మన దగ్గర మన ప్రవాస భారతీయులు కూడా చాలామంది ఈ దుర్మార్గుల గన్ కల్చర్కి బలైపోయారు. ఆ మధ్యన కరీంనగర్ వాసి ఒకరు, అలాగే కేరళ ఒక విద్యార్థి, అలాగే బీహార్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, వీళ్ళందరూ కూడా గన్ కల్చర్కి బలైపోయారు. అంటే వాళ్ళ మెంటాలిటీ అంటే ఏదైనా వచ్చి అడుగుతారు, ఎవరేదంటే గన్ తీసి కాల్ చేస్తారు. బహుశా పైగా అక్కడ నల్ల జాతీయుల ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కొంచెం మరి అది మూర్ఖంగా ఆలోచిస్తారంట. అడుగుతారు, ఇవ్వకపోతే వెంటనే చిన్న చిన్న వాటికి కూడా, అంటే పాకెట్ మనీకి కూడా వ్యాలెట్ అవి అడుగుతారంట. ఇవ్వలేదంటే తీసుకుని కాల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంట. సో ఇక్కడ కూడా అధ్యక్ష భవనానికి వైట్ హౌస్కి దగ్గరలోనే నేషనల్ గార్డ్స్పై జరిగిన కాల్పుల్లో ఒక్కసారి ఉలికిపడి. ఎందుకంటే ఈయన మీద యాజిటేషన్ చాలా వస్తుంది. ఈయన విధానాలు బాగాలేవు, దీనివల్ల ఇతర దేశస్తులు వెళ్ళిపోవాలనే నినాదంతో అక్కడ ఉన్న వాళ్ళకి ప్రెజర్ ఎక్కువ పడుతుంది. కొంతమంది అమెరికా రావడానికి ఇష్టపడట్లేదు. ఇట్లాంటి అభద్రతా భావం వల్ల, సెక్యూరిటీ లేకపోవడం, సరైన సెక్యూరిటీ లేకపోవడం వల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ కాల్పుల ఘటన వల్ల ఒక్కసారిగా ట్రంప్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ లక్ష్యంగా చేసుకున్నాడు. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరెవరైతే ఉన్నారు ఏంటి, నిజంగా అంటే అమెరికన్ సిటిజన్స్ కాక ఇతర దేశాల నుంచి వచ్చిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ వీరికి ఎవరికైనా సహాయపడుతున్నారా ఏంటి, బయట వాళ్ళకి ఎవరికైతే గ్రీన్ కార్డు యాక్సెప్టెన్స్ ఇచ్చారో వాళ్ళ మీద దృష్టి పెట్టినట్టుగా చేస్తుంది. మరొకసారి మేబీ ఇది కూడా ఒక రకమైన పైసలు గుంజే కాన్సెప్ట్ అయితే అయ్యుండొచ్చు. ఎందుకంటే మీరు గ్రీన్ కార్డు హోల్డర్గా మారినప్పుడు ఎంత పే చేశారు, ఇప్పుడు ఎంత పే చేయాలి, మీరు మళ్ళీ కంటిన్యూ అవ్వాలంటే ఎంత పే చేయాలని రకరకాల అంబర్ ఫిట్టింగ్స్ పెట్టే అవకాశం కూడా ఉంది. సో ఈ జరిగిన కాల్పుల వల్ల ఆఫ్ఘనిస్తాన్కు చెందిన వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ క్రమంలో ఆఫ్ఘన్తో సహా మరో 18 దేశాలకు చెందిన గ్రీన్ కార్డు హోల్డర్స్ను కూడా సమీక్షిస్తున్నట్లు యుఎస్ సిటిజన్షిప్ అలాగే ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ దీని మీద దృష్టి పెట్టాయట. అయితే అదే ఏదో ఒక విధంగా ఈ శ్వేతసౌధం సమీపంలో కాల్పులు జరపడం, అంతమంది యువత అంతా కూడా వాషింగ్టన్ డీసీ రోజుల మీదకి వచ్చి ఆయనకి యాంటీగా నినాదాలు, ధర్నాలు చేయడం, అధ్యక్షుడు కారు వెళ్తున్నప్పుడు కూడా దాని మీదకి రకరకాలుగా ఖాళీ వాటర్ బాటిల్స్ అట్లాంటి ఇసరడం కూడా కొన్ని జరిగాయి. సో మొత్తం మీద ట్రంప్ విధానాలు ఏవైతున్నాయో అమెరికాలో ఉండే ప్రజలకి కానీ అక్కడ నివసిస్తున్న విదేశీలకు కూడా తలనొప్పిగా మారింది. ఇది ఇక ఇంటర్నేషనల్ వార్త.